మనం కలగంటున్నా సరే ఈ శరీరం ఊపిరి తీస్తూనే ఉందండి, ఈ శరీరం ఊపిరి తీస్తూనే ఉందండి. భగవంతుడు ఉన్నాడు అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం అక్కర్లేదమ్మా. నీకు సంబంధం లేకుండా నీ శరీరం ఊపిరి తీస్తుంది అంటే నీ శరీరం నువ్వు అనుకుంటున్నావు. ఎంత అజ్ఞానం అయ్యా. ఆ శరీరం ఎవరు? ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్ పీఠరూపిణి విశృంఖల వివిక్తస్థ వీరమాతా వియత్ ప్రసూహు. ఇది లలిత సహస్రంలో అర్థం. అందుకే నేను అర్థం తెలుసుకుని చదవండి అంటాను. ప్రాణేశ్వరి, ఆ ప్రాణానికి నాయకురాలు ఆదిపరాశక్తి. ప్రాణదాత్రి, ఆ ప్రాణవాయువుని ఇచ్చింది ఆవిడే. పంచాశత్ పీఠరూపిణి, మళ్ళీ భౌతికంగా చెప్పాడు ఇక్కడ వ్యాసర మహర్షి. ఆవిడ మొత్తం ప్రపంచంలో 50 పీఠాల్లో ఉందయ్యా ప్రత్యేకంగా. 50 పీఠాల్లో ఎందుకుంది తెలుసా? సంస్కృతంలో అక్షరాలు 50 అంతే లెక్క. ప్రతి అక్షరము అమ్మవారి పీఠమే. సంస్కృతంలో అక్షరాలు 50. మరి లలితా సహస్రం సంస్కృతంలోనే కదా ఉంది, తెలుగు కాదు కదా. తెలుగువాడు కనుక లలితా సహస్రం రాస్తే అమ్మవారి పీఠాలు 56 అనేవాడు. మనకు అక్షరాలు 56 కాబట్టి వాంగ్మయమే భగవత్ స్వరూపం. అందుకని 50